మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో బీఆర్ఎస్ భవన్ ను ముస్తాబు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో జెండాలను ఎగురవేనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరగనుంది. రజతోత్సవ ముగింపు సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలతో బీఆర్ఎస్ భవన్ ను ముస్తాబు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో జెండాను ఎగురవేనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరగనుంది. రజతోత్సవ ముగింపు సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అయితే జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్వాంగ సుందరంగా ఇటు బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబైంది. నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్టయితే విద్యుత్ కాంతులతో చాలా వరకు కూడా గులాబీమయమైంది. ఏదైతే బీఆర్ఎస్ భవన్ కావచ్చు, అలాగే ఇటు ఉన్నటువంటి ఫ్లెక్సీలతో చాలా వరకు కేసీఆర్, అలాగే కేటీఆర్, అలాగే కేసీఆర్, హరీష్ రావు ఇలాంటి ఫ్లెక్సీలన్నీ కూడా బీఆర్ఎస్ భవన్ ముందు కూడా మనకి తారాసు పడుతున్నటువంటి నేపథ్యాన్ని అయితే గమనించవచ్చు. మొత్తం మీద 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కేవలం బీఆర్ఎస్ భవన్ లో మాత్రమే నిర్వహించనున్నారు. ఎండల నేపథ్యంలో ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా లిమిటెడ్ మెంబర్స్ ఎవరైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే, ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉన్నది అన్న కోణంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో రాష్ట్రాల వారీగా ప్రతి ఒక్క చోట కూడా బీఆర్ఎస్ జెండాలు ఎగరవేయాలి అని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర ఏదైతే మొత్తం మీద పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించేలా గులాబీ అధినేత ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అయితే తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణము, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏ విధంగా వేగవంతం చేయాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరవుతారు. ఈ ఏదైతే ఈ భారత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అధ్యక్షతన మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు చాలా వరకు కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సందేశాన్ని కూడా కేసీఆర్ సభాముఖంగా ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు కూడా పార్టీ కేడర్ ఇప్పటి వరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రామాన అలాగే వాడల జిల్లాల స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కార్యకర్తల దగ్గర నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు కూడా మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి కావచ్చు, ఏదైతే అధికార పార్టీ చేపట్టబోయేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫ్లెక్సీలు కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపిన జెండా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ జెండా, మన గులాబీ జెండా అంటూ పలు నినాదాలతో ఆ ఫ్లెక్సీలను కూడా మనం గమనించవచ్చు. జనంతో నడిచాడు, జనం కోసం తప్పించాడు, జనాన్ని ముందుకు నడిపిస్తూ వారి హృదయాలలో నిలిచాడు అంటూ మరొక ఫ్లెక్సీ కావచ్చు.
తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు అంటూ మరొక ఫ్లెక్సీ కావచ్చు. చాలా వరకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ ని చాలా వరకు కూడా ఉత్తేజం చేయడము, అలాగే ధైర్యాన్ని నిలపడము, మా నిలువెత్తు ధైర్యము అన్న కోణంలో కూడా కేసీఆర్ ను ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు కావచ్చు. మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ చుట్టుపక్కల పరిసరాలు మొత్తమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఈ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రతి చోట కూడా తారాసపడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో 11 గంటలకు కేటీఆర్ అధ్యక్షతన ఏదైతే ఆరంభోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం పార్టీ కేడర్ కి సంబంధించి చాలా వరకు కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము మండలాల దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండబోయేటటువంటి వ్యక్తి అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి జీవన్ రెడ్డి ఈ ఏదైతే ప్లీనరీ సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఏదైతే జగిత్యాల సభ అంతరం ప్లీనరీ సమావేశానికి సంబంధించి హాజరవబోతున్న నేపథ్యంలో ఈ సభ చాలా వరకు కూడా ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. కేసీఆర్ ఇప్పటికే చూసుకున్నట్టయితే గతంలో పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా చురకలు వేయడం కూడా మనం గమనించవచ్చు. వీటన్నిటిని కూడా ఏదైతే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరులు, వారి పథకాలు, అలాగే వారు ఇచ్చినటువంటి హామీలు, వీటన్నిటినీ కూడా ప్లీనరీ సమావేశాల్లో కూడా ప్రస్తావించే అవకాశం కూడా లేకపోలేదనేసి తెలుస్తుంది. మొత్తం మీద 2008 లక్ష్యంగా 2028 ఏదైతే ఇప్పుడు చలో అసెంబ్లీ 2028 లక్ష్యంగా యుద్ధానికి సై అంటున్నారు. ఇవాళ జరగబోయేటటువంటి పార్టీ ఆవిర్భావ వేడుకల ముగింపు సభలో సంచలనమైనటువంటి ప్రకటనలు కూడా కేసీఆర్ చేయబోయే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఇటీవల ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ, కొత్త పార్టీ, తనయ ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన, ఈ ఏదైతే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ని కాస్త టీఆర్ఎస్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా పలువురు నేతలు, కీలక వ్యక్తులతో కూడా చాలా వరకు కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గేట్లు కూడా చూసుకోవచ్చు. చాలా ఒక పండుగ వాతావరణాన్ని తలపించలేగా ఉద్యమం దగ్గర నుంచి ఆ తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనకి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలనకి సంబంధించి కావచ్చు, ప్లీనరీ సమావేశాల్లో చాలా వరకు కూడా కీలకమైనటువంటి దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పరిస్థితి మరి కాసేపట్లో నేతలందరూ కూడా ఇక్కడికి చేరబోతున్నారు. కొద్ది మంది నేతలు ఇప్పటికే లోన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో 11 గంటలకి కేటీఆర్ అధ్యక్షతన ఏదైతే రజతోత్సవ ప్రారంభం ముగింపు కార్యక్రమాలకి సంబంధించినటువంటి వేడుకలు అయితే బీఆర్ఎస్ భవన్ నుంచి అట్టహాసంగా అయితే జరగబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. శ్రీజ. Right, thank you for the update, Usha.